హన్మకొండ రామ్నగర్లోని షైన్ పాఠశాలలో సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి పర్యవేక్షణలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికలలాగే నిర్వహించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు మాక్ ఎన్నికల ఓటింగ్లో పాల్గొని మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి 4 పార్టీల నుండి 12 మంది బాలురు, 12 మంది బాలికలు అభ్యర్థులుగా నామినేషన్ వేయగా పోటీలో నిలిచిన 24 మందికి గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించారు. పాఠశాలలో ఉన్న సుమారు 650 విద్యార్థులంతా ఓటు వేశారు. ఈ సందర్భంగా షైన్ విద్యా సంస్థల అధినేత కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు ఎలా అమర్చుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించి ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వినూత్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షైన్ సంస్థల అధినేత కుమార్ యాదవ్, రామ్నగర్ సైన్స్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామ్నగర్ స్కూల్ యందు పిల్లలచే ఈ కార్యక్రమాన్ని జరపబడుతున్నది. ఇందులో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అంతేకాకుండా సోషలిస్టిక్ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. స్కూల్ పిల్లలందరూ 6 to 10th వరకు నియర్లీ 750 to 800 మెంబర్స్ ఈ మాక్ ఎలక్షన్స్లో పాల్గొన్నారు. వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ చూసినట్టయితే వాళ్ళు చక్కనైన చాలా దాని మీద వాళ్ళందరూ ఆ లీడర్ వాళ్ళకి ఇచ్చిన సమయాల్లో అన్ని క్లాస్లో తప్పకుండా మనకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే టాపిక్ మీద మనకు అవగాహన లేదో తప్పకుండా టీచర్ ద్వారా మనం తెలియజేసుకోవాలని వాళ్ళు తెలియపరిచారు. అండ్ మాక్ ఎలక్షన్స్లో ఎందుకనంటే మీరు చూసినట్టయితే భారతదేశంలో ఈ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి లీడర్ను కనుక ఎలక్ట్ చేసుకున్నట్టయితే వారు కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేసి ఒక దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, అంతేకాకుండా 196 దేశాలలో మన భారత యొక్క ముఖ్య పాత్ర, వాళ్ళ ఎకనమీ ఏ విధంగా జీడిపి కానీ లేకపోతే నేషనల్ డొమెస్టిక్ ఎన్డిపి కానీ ఏ విధంగా పెంచుకోవాలనేది ఒక ముఖ్యమైన లీడరు, చదువుకున్న లీడర్గా మనం సెలెక్ట్ చేసినట్టయితే మన దేశమే కాకుండా ప్రజల యొక్క డెవలప్మెంట్ జరుగుతుందని వాళ్ళు తెలియజేశారు. మీరు చూసినట్టయితే భారతదేశంలో ప్రతిసారి 45 నుంచి 50% వరకే ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు. మిగతా 50%, 45 to 50% వాళ్ళు పాల్గొంటలేరు. అంటే ఇంకా అవగాహన భారతదేశంలో 100% ఎలక్షన్స్ జరగాలనే ఉద్దేశంతో పిల్లలందరూ వారికి ఇక్కడ అవగాహన కార్యక్రమం నిర్వహించిన షైన్ ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ అంతేకాకుండా వాళ్ళ టీంలో సూర్య మరియు మిగతా టీచర్స్ అక్బర్ అండ్ కాజా, సంధ్య అండ్ ఫిజిక్స్ సార్, మన శ్రీకాంత్ సార్, శశిధర్ సార్, నాగరాజ్ సార్, పీటీ సార్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning, myself T. Hasini. I'm studying in 9th class from China School. So today I'm contesting in a school mock elections for head girl. I'm from the party Socialist and my symbol is book. This mock elections help me to know and further future, and this I'll be a barrier between the students and the management. I'll also be conducting cultural programs and this ఎలక్షన్స్ అనేటివి బుక్ మాత్రమే పరిమితం అవుతున్నాయండి. పిల్లలకు ఆ ఎలక్షన్ విధానం ఎందుకనంటే దే ఆర్ అండర్ 18 years, వాళ్ళకి ఎవరికి కూడా ఓటు హక్కు లేదు. ఎలక్షన్లు అని చెప్పేసి ప్రచారం అవుతున్న వ్యాన్లనే తిరుగుతుంటే పాటలే వీళ్ళు విని అదే ఎలక్షన్స్ అట్లనే అవుతాయి అనేదే తెలుసు. కానీ ప్రాక్టికల్లీ పిల్లలకు చూపించాలి అన్న ఉద్దేశంతో మా సోషల్ టీచర్స్ అందరూ కలిసి ఇలా చేద్దాం మేడం అని చెప్పేసి ముందుకు వచ్చారు. డెఫినెట్లీ చేద్దాం సార్ అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటిది అని అంటే మేము 3 పార్టీలుగా చేసామండి పిల్లల్ని. డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అండ్ సోషలిస్టిక్ పార్టీ. అథారిటీ అనేది అథారిటీ ద్వారా సైన్ చేసి వస్తుంది కదా ఓటర్ ఐడి కార్డు. ప్రతి విద్యార్థి కూడా ఓటర్ ఐడి కార్డు పట్టుకొని వస్తున్నారు మీరు ఇక్కడ చూసినట్లయితే. సో అట్లా తర్వాత ప్రతిదీ కూడా అంటే స్టెప్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది స్టూడెంట్స్కి తెలియాలి, ప్రతి విద్యార్థికి ప్రాక్టికల్లీ తెలియాలి అనేసి మేము ఇది కండక్ట్ చేయడం జరిగింది.